ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సికింద్రాబాద్ లోకల్ క్యాండిడేట్ పద్మారావు గౌడ్, అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు పజ్జన్న. అందరికీ అందుబాటులో ఉంటారు. ఇంట్లో అందరితో పిచ్చాపాటిగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. స్థాయి చూడరు, చిన్న పెద్ద చూడరు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఈసారి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ కేసీఆర్ ఒప్పించారనేటువంటిది పార్టీలో ప్రచారం. సో ఆయనైతే మొత్తానికి అభ్యర్థిగా ముందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్లమెంట్ పరిధిలో వచ్చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ప్రారంభమై ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నప్పటికీ కూడా 2 సార్లు అధికారం ఉన్నప్పటి రాష్ట్రంలో ఇంతవరకు పార్లమెంట్ సీటుని చేజిక్కించుకోలేకపోయింది. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ జెండా ఎగరవేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈసారి మాత్రం కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు పద్మరావు గౌడ్. ఆయనతో మాట్లాడదాం. ప్రచారం ఎట్లా నడుస్తూ ఉంది, అసలు ఓవరాల్గా క్షేత్రస్థాయిలో ఏం రెస్పాన్స్ ఉంది, గతంలోకి ఇప్పటికి జరుగుతున్నటువంటి తేడా ఏంటి, మొన్న అధికారం కోల్పోయారు, ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు దగ్గరికి వెళ్ళినప్పుడు? పద్మరావు గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తూ ఉంది మీరు దగ్గరికి వెళ్తా ముందు మీరు ఒక మాట చెప్పారు, ఆయనకి ఇష్టం లేకున్నా కానీ కేసీఆర్ గారు ఒప్పించారని. ఇష్టం లేకుంటే ఎందుకుంటే నాకేం ఎలర్జీ లేదు అది. కాకపోతే మొన్ననే ఒక 3 months కింద ఎన్నికలలో నిలబడి గెలవడం జరిగిపోయింది. ఇంకా కంఫర్ట్గా మేము నిలకడ మీద కూర్చోలేదు, రెస్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఈ పార్లమెంట్ అంటే ఒకటి సికింద్రాబాదే కాదు కదా, ఇలా 7 శాసనసభ నియోజకవర్గాలనే సమ్మర్ ఉన్నది. ఇవన్నీ మళ్ళీ ఎట్లుంటుందో ఏమో అని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పడం తప్ప, వద్దు అంటే మా పార్టీకి ఏమైనా ఎలర్జీ ఉంటుందా, నాకేమైనా ఎలర్జీ ఉంటుందా? ఇంత పెద్ద సిస్టంలో మళ్ళీ స్టార్ట్ కావాలి, ఎవరు పెట్టుకోవాలి తలనొప్పి అని ఆ ప్రయత్నం చేసిన. అంటే నాకు ఇప్పుడు దాదాపుగా ఎవరు నమ్మరు చెప్తే, ఇప్పుడు నీ ఏజ్ ఎంతనో చెప్పలేం కానీ నీకంటే ఫాస్ట్గా ఉంటే 70 yearsలోకి వచ్చిన. ఇప్పుడు ఇంతమంది కిందికి పోయి మంచిగా ఫాస్ట్గా పాదయాత్ర చేద్దాం, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు ₹1,00,000. ప్రతి ఇంటింటికి ఓటర్ని కలవాలి, మళ్ళీ నా సరిగ్గా అప్పీల్ చేసుకుంటే నడుస్తూ ఉండాలి. ఆ భగవంతుడు మాకు శక్తిని ఇచ్చారు. మేము సర్వత్రా మా నుండి కోరుకునేది కూడా అదే. మేము ఎప్పటికీ ఇంకా 10 ఏళ్ళు ఇట్లనే ఉండాలి, జనంకు సర్వీస్ చేస్తూనే ఉండాలి, మా యాక్టివిటీస్ కూడా ఇట్లనే ఉండాలి, ఇంత ఫాస్ట్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ మొన్ననే జస్ట్ 4 నెలలు కూడా కాలేదు, పూర్తి కాలేదు, ఎలక్షన్స్ ఫైట్ చేసిరు, గెలిచిరు. మీరు మళ్ళీ ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసారు, మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ విజయం సాధిస్తే మళ్ళీ మరో ఉప ఎన్నిక రానుందా సికింద్రాబాద్లో? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు, మీ కుటుంబం నుంచి ఎవరైనా ఉంటారా, ఇట్లా మీ కుమారులు కానీ ఎవరైనా వారసత్వం? మాకు టీఆర్ఎస్ పార్టీ అని ఒక పార్టీ ఉన్నది, పొలిటికల్ పార్టీ మాది. దానికి ఒక అధ్యక్షుడు కూడా ఉంటారు కదా, మీకు తెలిసి కూడా మా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. నేను ఇది గెలిచిన తర్వాత సార్ తీసుకునే నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాన్ని నన్ను అడిగితే ఎట్లా చెప్తా పోయి నేను? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అది. ఆయన ఎవరిని ఇది చేస్తే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళని కూడా గెలిపించుకుంటాం. ఎన్నిసార్లు సికింద్రాబాద్ నుంచి ఒక 3-4 times ఎమ్మెల్యేగా చేసిన. ఇప్పుడు పార్లమెంట్లో విజయం సాధించినాక బాస్ ఎక్కడ చెప్తే మేము ఆయన ఆర్డర్స్తో మేబీ ఫాలో కావాల్సిందే. ఎవరికి ఇచ్చినా, ఎవరికి టికెట్ ఇచ్చినా ఆయన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఆయన్నే చూస్తాడో ఎవరైతే బాగుంటుందో అని చూసిన తర్వాత వాళ్ళకి పనిచేయడం, వాళ్ళని గెలిపించుకోవడం మా బాధ్యత. అది మా ఇంటి నుండి ఉంటారా, మా ఇంటి పక్క నుండి ఉంటారా అని మేము చెప్పలేము కదా, అది పార్టీ నిర్ణయాలు ఉంటాయి అందులో. చెప్పండి. ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉన్నారు, డిఫరెన్స్ ఏం కనిపిస్తూ ఉంది? మొన్నటికి కేవలం 4 నెలలే అవుతూ ఉంది ప్రభుత్వం మారి, ప్రజలు తీర్పిచ్చి. జిహెచ్ఎంసీ పరిధిలో ఓవరాల్గా 1 side ఓటర్లు నిలిచినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గతంలో ఎప్పుడు కూడా సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు అవకాశం దక్కలేదు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో. పార్లమెంట్లో ఏమో జాతీయ పార్టీలకు నిజంగా జరిగినట్టు. ఇది చెప్పడం నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పటిదనక లేకుంటే ఇప్పుడు రాదని మన జీవో గిట్ ఉందా? అట్లా నాకైతే తెలియదు. కానీ అట్లా పార్లమెంటేరియన్ సిస్టంలో భారత రాజ్యాంగంలో ఓ 4 సార్లు లేకుంటే 5వసారి రాదు అని చెప్పి లేదు. సమయము, సందర్భము, మా పార్టీకి ఉన్న ఇమేజ్ బట్టి ఒక్కోసారి ఎన్నికలలో జయాపజయాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్నటిదానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఈసారి జనమంతా అంటూ ఉన్నారు పజ్జన గెలుస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎంపీ సికింద్రాబాద్ గెలుస్తున్నది రాబోయే ఎన్నికలలో అని చెప్తా ఉన్నారు. అది నేను కూడా చెప్తా ఉన్నాను, ఈసారి చరిత్ర తిరిగి రాస్తాం. ఇప్పటిదాకా రాలేదు అనేదాన్ని దాన్ని ఆ సెక్టర్ను నోరు ముగించే ప్రయత్నం చేస్తాం. మొన్న నాకు కూడా సికింద్రాబాద్ మన జనరల్ ఎన్నికల లోపల చాలామంది అదేంటో ఏమో నాకు అర్థం. నేను ఆల్రెడీ ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యే, మొన్న ఎన్నికలతోటి 4వసారి కంటిన్యూగా హ్యాట్రిక్ ఎవరు గెలవలేదు, పజ్జన ఎట్లా గెలుస్తారు అని అన్నారు.
వాళ్ళందరికీ చెప్పిన మీరు ఎవరైనా ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, హ్యాట్రిక్ కూడా కొడతాం అంటే 4ఓసారి కూడా ఎమ్మెల్యే అవుతున్నా. ఒక మధ్యన గ్యాప్ వచ్చింది, గెలుస్తున్నామని చెప్పినాం. 50,000 తోటి గెలుస్తా అని చెప్పి. లాస్ట్ టైం 58% పోలింగ్ అయింది, మనం 53% పోలింగ్ అయింది, 46,000 మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు కూడా మాకు కలిసి వచ్చే అంశం ఇంకోటి మెయిన్గా ఏంటంటే, ఇందులో పార్లమెంటు సెగ్మెంట్ లోపల 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎవరికైనా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మెజారిటీ పీపుల్స్ ఎక్కడైనా ఉన్నారు అంటే ఇది మాది అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తారు. ఖచ్చితంగా పార్లమెంట్ గెలుస్తూ ఉన్నాం. ఓకే, అంటే పార్టీలకు కొన్ని అంశాలు దోహదం చేస్తాయనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మీకు ప్రధాన ప్రత్యర్థిగా అనుకున్నటువంటి బీజేపీ ఈరోజు రామ మందిర నిర్మాణం కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆ అంశాలు వాళ్ళకు దోహదం చేస్తాయనేటువంటి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు ఏం దోహదం చేస్తాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక మాట చెప్తా ఉన్నా, నేను నా పార్టీ పేరు నా పేరు చెప్పుకొని ఎన్నికలలో పోతా ఉన్నాను. కొన్ని రాజకీయ పక్షాలను వాళ్ళని కూడా చూస్తున్నాం, వాళ్ళ పార్టీ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ అధ్యక్షుల పేరు చెప్తారు, వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఎన్నికలలో పోతాను. నేను కూడా పోతున్నా, టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేయండి, కారు గుర్తుకు ఓటేయండి అని చెప్తా ఉన్నాను. నాకు దగ్గర కొద్దిమంది ఉంటారు, వాళ్ళకి పజన కొట్టేస్తున్నా లేదు భయ అని కూడా ఇట్లా కూడా అడుగుతా ఓటర్స్. నేను అట్లా మాకు గట్స్ ఉన్నాయి. పద్మారావుకు ఓటేయండి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని, పార్టీకి ఓటేయమని చెప్పి అడిగే గడుస్తున్నాయి, పద్మారావుకు ఓటేయండి అని చెప్పి అడిగే గడుస్తున్నాయి. ఇక కొద్దిగా వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు గుళ్ళు గోపురాల మీదే తప్ప, నేను ఇది చేసినా నాకు ఓటేయండి అని ఆయన మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. బహుశా మీకు మీడియా సమావేశాలు కూడా ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. కిషన్ రెడ్డిగా నేను ఓటు అడుగుతున్నా, కిషన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పిన మా దాఖలాలు మాత్రం మాకు కనిపించలేదు. వాళ్ళకి వస్తే రామ మందిరం లేకుంటే మోడీ. మేమేం చేస్తాం భయ్, మాకు ఫైనల్ అథారిటీ కేసీఆర్ గారు. ఆ పేరు కూడా మాకు చెప్పేటట్టు ఉండదు, ఎందుకంటే మా సింబల్ పార్టీ పేరే చెప్తాం. మేము టీఆర్ఎస్కు ఓటు చేయరు, కారు గుర్తుకు ఓటు చేయరు అని చెప్తాం. ఇంకా దగ్గర ఉన్నట్టు పచ్చనకు ఓటు చేయరు పోయారు అంటాం. మా క్లోజ్గా ఉన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా మందితో కొద్దిగా నేను దిలేలు ఆడుతుంటే అవి చేస్తుంటాయి, పచ్చన కొట్టేయమని చెప్పు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తా ఉంటాం. ఇది తప్ప ఇప్పుడు గుళ్ళు కట్టాలంటే మాకు కూడా బ్రహ్మాండంగా యాదగిరి నరసింహస్వామి టెంపుల్ కట్టాడు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. మేము ఎన్నడూ గుడి కట్టినాము, నరసింహస్వామి గుడి కట్టినాము, మేము ఆ గుడి పేరు తీసుకుని ఓట్లు అడగలేదే. ఇది కొద్దిగా టైం దానిక నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్ అనిపించింది, దాంట్లో 2 పర్యాలు సక్సెస్ అయ్యారు. దాంట్లో రాముడు గుడి మోదీ అని చెప్పి కిషన్ రెడ్డి గారు అడుగుతుంటాము. ఈ గుళ్ళు గోపురాలు మాకు లేవు అవన్నీ, దాని మీద మేము ఓట్లు అడిగే ప్రసక్తి లేదు. మా పార్టీ చేసిన మంచి చెడు ఏందో, అభ్యర్థిగా నేను చేసిన మంచి చెడు ఏందో ఇవే చెప్పుకొని మార్కెట్లోకి వెళ్తాం, ఓటర్ దగ్గరికి వెళ్తాం, ఓటర్ అప్పీల్ చేస్తాం తప్ప ఇంకా వేరే అంశాలు ఏమీ ఉండేవి మాకు. సికింద్రాబాద్ కూడా ఒక మినీ ఇండియా అంటారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు ఇక్కడ. ముఖ్యంగా సికింద్రాబాద్లో అర్బనైజ్డ్, ఎక్కువగా కొంచెం చదువుకున్న యువత, ఉద్యోగాలు చేసేటువంటి యువత, బస్తీలలో కూడా కొద్దిమంది ఉన్నప్పటికీ ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు, స్థానికంగా అంత పరిచయం, మీ పేరు నోటెడ్ ఇక్కడ, అందరు ముఖపరిచయం అందరికీ. వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ దగ్గరికి ఓటు అడిగినప్పుడు ఏమైనా అంశాలు చెప్తా ఉన్నారా? మీకు మీతో ఎక్కువ షేర్ చేసుకున్న అంశాలు ఏంటి? నగరం అంటే భారతదేశంలో పేరెన్నిక గల నగరం. ఇక్కడి వాతావరణమే కానీ, తిండి కానీ, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన పీపుల్స్కైనా కానీ ఆ రాష్ట్రం తిండి కూడా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ సౌభాతృత్వం, ప్రేమ భావకాలు బాగా మా దగ్గర తెలంగాణ రీజన్లోనే, అందులో హైదరాబాద్లో బాగా ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వస్తూ ఉన్నారు. గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఒకరు వచ్చారు అనుకో, రాజస్థాన్ నుంచి ఇంకా 100 మందిని తెస్తారు తప్ప ఈయన వాపసు పోడు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది, ఇక్కడ ఉండే పీపుల్స్ అట్లా ఉంటారు, వాళ్ళకు బ్రతుకుదేరు అవుతుంది. ఒక బతుకుదేరే కాదు, మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఈ పీపుల్స్ తోటి కూడా వచ్చిన ఇబ్బందులు ఏముండే వాళ్ళకు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మాకు కూడా వివిధ కులాలు మతాలు కూడా ఉంటారు. జైన్స్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీ ఉన్నారు, సింధీలు ఉన్నారు. గుజరాతీలు ఉంటే బహుశా మేమైతే చెప్తా ఉన్నాము, వాళ్ళంతా మోడీని దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నాము. కానీ జైన్స్ అంతా ఇప్పుడు మా దగ్గర పార్ట్ మార్కెట్ ఉంది. అలాగ చెప్పి ఇంకా కలవలే, వాళ్ళని ఓటు కూడా అప్పీల్ చేయలేదు. ఈ 1-2 డేస్లో వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళని పిలుస్తాం, చెప్పి అప్పీల్ చేస్తాం. అందరికీ చెప్పిన పోయి सबको बोलो भैया कार को అంటే వాళ్ళు కూడా చెప్తారు, अरे इससे पहले आप नहीं है तो जो दूसरों को वोट डाले, जब बीजेपी को डाले, अब वो पीछे हम कैसा डाल सकते हैं ना, हम आपके साथ हैं అని చెప్తారు. అవసరం పడితే ప్రచారానికి వస్తారు వాళ్ళు మయంపడి. ఈ గివ్ అండ్ టేక్ మాత్రం మాకు బాగా ఉంటుంది హైదరాబాద్లో, సికింద్రాబాద్లో బాగా ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా నిరంతరం వాళ్ళతో కలిసే ఉంటాం.
మేము కూడా పలు రకాలు ఇప్పుడు జై శ్రీరామ్ అని వాళ్ళకి చెప్తా ఉంటారు. మేమేమంటాం భయ్ జై రావణాసుర అంటామా? మేము కూడా రాముడిని పూజ చేస్తాం కదా. శ్రీరామ నవమి వచ్చిందంటే మా ఇళ్ళలో కూడా రామనవమి చేస్తాం కదా. ఇవాళకు ఒకటి దొరికిపోయింది, దేవుడి పేరు మీద ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఓ 10 సంవత్సరాలు ఆ పేరు మీదనే సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు అట్లా కూడా మాకు వినబడుతూ ఉంది. నార్త్ ఇండియాలో కూడా కొద్దిగా ముందటంత ప్రభావం లేదు. ఇప్పుడు సౌత్ మీద పడతారేమో. ఇదైనా కానీ అనుకుంటున్నా ఇంకేదైనా దేవస్థానాన్ని మళ్ళీ ఎత్తుకుంటారేమో. క్రిస్టియన్ జై శ్రీకృష్ణ అని మళ్ళా మధురాది కూడా ఎత్తుకుంటారేమో. ఎందుకంటే వాళ్ళకు బాగా పనికొచ్చింది దేవుడి గుళ్ళ మీద, గోపురాల మీద. కానీ మేమేం చేస్తాము, మా ప్రభుత్వాలు, ప్రభుత్వ పరిపాలన, మేము పబ్లిక్ చేసే సర్వీసెస్ ఇవే పెట్టుకొని వీటిని దృష్టిలో పెట్టుకొని ఓటర్ దగ్గర పోయి అప్పీల్ చేస్తూ ఉంటాం. ఒకటి ప్రధానంగా మొన్నటి వరకు మీ పార్టీలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన పైన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. బేగంపేట లాంటి కొన్ని ప్రాంతాల్లో మీరు దగ్గరికి వెళ్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా? ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమైనా మీతో షేర్ చేసుకుంటారా? ముఖ్యంగా మీరేం చెప్తారు? మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయనే మీ పార్టీకి వేరే పార్టీ నుంచి మీ ప్రత్యర్థి ఈరోజు ఎంపీ అభ్యర్థి. ఇప్పుడు ఉన్నాయని నువ్వే చెప్పేసాం. అలా భూ కబ్జాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని నేను చెప్దామనుకున్నాయన్నీ ఒక విలేకరుగా నువ్వే అడిగినావు. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయికి మేము పట్టించుకోవడం. ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఉంటున్నాయి. ఈసారి మంచి వ్యక్తులు ఎవరు, మంది అసలు కొల్లగొట్టేది ఎవరు, కబ్జాలు చేసేది ఎవరు, లేదు ఇంట్లోకి 10 రూపాయలు చేసి ఇతరులకు సాయం చేసే వ్యక్తి ఎవరు అని చెప్పి ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒకరిని నేనెందుకు అనాలి? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఈ హైదరాబాద్ పీపుల్స్కి అందరికీ ఎరక ఎవరి మనస్తత్వం ఎటువంటిది ఏం సంగతి. నేను కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయి దానికి వచ్చిన. క్యాబినెట్ మంత్రినైనా, డిప్యూటీ స్పీకర్నైనా అదే టగర్ బస్సులో, అదే సంధిలో ఆడనే ఆ జనాల మధ్యనే బ్రతుకుతారు. మా జన్మ, మేము పుట్టింది గాంధీ హాస్పిటల్, మేము పెరిగింది టగర్ బస్సు, ఇప్పుడు కూడా అక్కడనే ఉంటున్నాం. చివరి దాకా కూడా ఆడనే ఉంటాం. ఈ లైఫ్లో మేము బాగా సాటిస్ఫై ఉన్నాం. ఎవరితోటి నిందలు ఇవన్నీ లేకుండా, ఎవరి శాపనార్థాలు లేకుండా, ఎక్కడికైనా పోయినామంటే అన్న నీళ్ళు తాగుతావా, టీ తాగుతావా, కూర్చో లేవు అని చెప్తూ ఉంటారు. ఇక దానికంటే ఎక్కువ ఎట్లా ఉంటుంది? జనరల్గా ఈ సమాజం లోపల మనమంతా ఇక్కడనే పుట్టినాం. ఒక బస్సులో ఎవడైనా ఒకటి చనిపోతాడు. పాపం ఆ ఫ్యూనరల్ డెడ్ బాడీ తీసుకొని పోయేటప్పుడు లేడీస్ అంతా 2 లైన్లలో ఉంటారు. ఓసారి బాగా ఏడుస్తాడు. ఆ దేవుని గుడిలో మన్ను పోయా, పాపం గద్ద కొట్టుకుపోయాడు కొడుకు, ఎంత మంచోడు ఉండే అది ఇది అంటారు. ఒకటి చనిపోతే, ఇంకోటి చనిపోతే అరే ఇటు చచ్చిపోయింది, ఇటు పీడ పోయిందేమో, ఈ బస్సుకి చనిపోయింది అంటారు. అట్లా ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఓటర్స్ వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరిని మంచిగా అనుకుంటారో, ఏ కబ్జాదారులకు అని మీరు అంటున్నారు కదా, వాళ్ళకి ఫేవర్ చేస్తారా, మాకు చేస్తారా, ఇవన్నీ రాబోయే ఒక 10 రోజుల లోపల నిర్ణయాలని బట్టబయలైతే గ్యారంటీగా మాకు ఓపు ఉన్నది. గ్యారంటీగా మేము గెలుస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మాకు అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్పందన అంటుంది. ప్రజల దగ్గర పోతే ఖచ్చితంగా నిర్మమాటంగా ఓటేస్తామని చెప్తా ఉన్నాం. ఏమని అడుగుతా ఉన్నారు ఓటు విషయంలో? మీకు ఎందుకు వేయాలని ఓటు బీఆర్ఎస్కి మీకు ఎందుకు అడుగుతారు? లేక ఓటేయమని చెప్తా ఉన్నాం. ఎందుకు ఏమని చెప్తాం భయ్? మా సర్వీసెస్ ఉన్నాయి. 15 సంవత్సరాల లోపల మా జాతీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ప్రచారంలో భాగంగా చెప్తున్నారు. బీజేపీ మళ్ళీ అని వాళ్ళు ప్రచారం చెప్తారు. మీరు ఏ అంశాలను ప్రజలను అడుగుతున్నారు? చిన్న విషయం చెప్తా వినండి బాగా. 10 సంవత్సరాలలో మా పరిపాలన చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. ఆ పరిపాలనను చూశారు. ఇప్పుడు ఈ 4-5 నెలల లోపల ఇప్పటి పరిపాలనను కూడా చూస్తూ ఉన్నారు. ఓ 10 ఏళ్ళ నుంచి ఆవరం అన్నట్టు ఉండేది. ఇప్పుడు వాళ్ళ చేతికి అవకాశం దొరికేది. ఇప్పటి కూడా రాజకీయ పార్టీలను మేమంటున్నాము, అధికారంలో ఉన్న వాళ్ళని జనానికి మంచిగా సర్వీస్ చేయండి, వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటో ఆ ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. మంచిగా చూడాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మాకు అంతే చాలు. మేము ప్రొద్దున లేస్తే మేము కోరుకునేది కూడా అదే ఉంటుంది. అదర్వైజ్ క్యాండిడేట్గా మా దగ్గరకు వస్తే మా దగ్గర ఏమీ దాచిపెట్టేది లేదు. ఉన్నదంతా ప్రజా జీవనం. ప్రజలకు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్కి ఎంత గుర్తుంటుందో మా ఎంబడి ఉంటుందో కూడా అంతే రేంజ్లో గుర్తుంటుంది. మా లైఫ్ అంటే ఒక వైట్ కలర్ లైఫ్ లెక్క ఉంటుంది. ఇప్పటిదానికి ఆ కబ్జాలు ఏంటో మాకు తెలియదు. ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతాం. మా భార్య, పిల్లలను, అండ్లను, మన్మరాలు అందరూ ఉన్నారు. మా లిమిట్ తగ్గట్టే వాళ్ళకు జీవితంలో ఎట్లా బతకాలని నేర్పించినాం.
వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా అదే లైఫ్కి అలవాటు పడ్డారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కబ్జా చేసి వాళ్ళు ఎవరియో వాళ్ళ రక్తం కూడా తీసుకుపోయి మా ఇండ్లలో పెట్టే అవసరం నాకు మాత్రం లేదు. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే, చివరిగా పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ పైన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్టేట్ వైడ్గా ఎట్లా ఉంటే అవకాశం ఉంది? మీరు మీ ఎక్స్పెక్టేషన్ పార్టీలో చర్చ జరుగుతుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే జనరల్గా ఈ 1 మంత్ నుంచి నేనైతే నిరంతరంగా రోడ్లపైనే ఉన్నా. ఏదో అవకాశం దొరికినప్పుడు ఇది మా అధ్యక్షులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏమి ఇబ్బంది లేదు, సికింద్రాబాద్తో గెలుస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు ఆ మాటలనే అన్న ఏంది అవకాశాలు ఎంత మట్టుకుని మనం 10 సీట్ల దానికి ఈసారి గెలుస్తున్నాం. జిల్లాలో పోతే బాగా స్పందన ఉన్నది. స్పందన అయితే హెవీగా ఉన్నది. లక్షలాది ప్రజలు వస్తూ ఉన్నారు. 8 to 10 దానికి మన కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది మేము కూడా అనుకుంటున్నాము. ఒక సీట్ రాదని ఏదైనా రాజకీయ పార్టీ అట్లుంటుంది. అవి ఈ రాష్ట్రంలో ఒక సీట్ రాదని ఏమో చెప్తా ఉన్నారు. ఏం రావంటారు, ఒకటి పార్టీ ఉండదు అంటారు. ప్రపంచ పటంలో ఎక్కడన్నా రాజకీయ పార్టీలు ఏం లేకుండా భూస్థాపితం అయినాయా? అవి కావు. నేను లేకుంటే గోపాల్ ఉంటాడు, గోపాల్ లేకుంటే విష్ణు ఉంటాడు, విష్ణు లేకుంటే ఆయన మావాడు ఉంటాడు, ఆయన లేకుంటే ఆయన ఉంటాడు, ఆయన లేకుంటే ఆయన ఉంటాడు. ఎప్పుడు కానీ రాజకీయ పక్షాలు ఎప్పుడు భూస్థాపితం, పార్టీలు భూస్థాపితం కావు. ఒకరు ఇదైందో అంటే దాన్ని కంట్రోల్ చేస్తే ఇంకోరు ఉంటేనే ఉంటారు, రెడీలో వెయిటింగ్లోనే ఉంటారు. పార్టీలు భూస్థాపితం ఎట్లయితే ఇక చాలామంది అంటూ ఉన్నారు ఈ పార్టీగా ఏం లేదు భూస్థాపితం. మేము మొన్న గెలిచింది కూడా ఏం తక్కువ రేంజా? 39 మంది శాసనసభ్యులను గెలిచినాం మేము. ఓ 5ో 10ో గెలవలే కదా. మొత్తం టీఆర్ఎస్ ఉనికి కోల్పోయింది. దాన్ని ఓ 1.70% మా ప్రభుత్వం పోయింది. లేకుంటే ఈసారి కూడా మా ప్రభుత్వం వస్తుండే. మంచికో చెడుకో ఎవరిని తప్పు పట్టలేదు, కానీ కొద్దిగా మార్పులు చేర్పు ఎన్నికలలో గిట్ట చేస్తే మళ్ళీ ప్రభుత్వంలో ఉంటుంటే మేము మా ప్రభుత్వమే ఉంటుండే. చివరగా ఒకటి, ఎంఐఎంతో మీరు గతంలో ఫ్రెండ్లీ పార్టీగా ఫ్రెండ్షిప్ కొనసాగినటువంటి పరిస్థితి, గత ఓటమి తర్వాత నుంచి ఇంతవరకు కలిసింది లేదు, ఆయన కూడా స్టేట్మెంట్ చేసింది లేదు. ఇంకా కంటిన్యూషన్ అవుతుందా? కాంగ్రెస్కి దగ్గర అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. బహుశా అయితే వాళ్ళకు మైనారిటీస్కి అంతా కాంగ్రెస్ దగ్గర అయితే బెనిఫిట్స్ అయితే ఎక్స్పెక్టేషన్ ఉంటుండొచ్చు. కానీ ఇప్పటిదాకా మాత్రం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు వీళ్ళకి చేయండి వీళ్ళకి చేయకుండా ఓపెన్గా ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకటి మేము ఇన్నంత మటుకు మీకు పనిచేసే వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళని చూసి ఓటేసుకొని రేపు ఏదైనా పని పడితే మీకు అండగా ఉండే వ్యక్తిని చూసి ఓటేయండి అని చెప్పిండు అని మేము విన్నాము. అది నాకు చెప్పలేదు, నేను వినలేదు. వాళ్ళని అడుగుతాం కదా, మా వాళ్ళు ఉన్నారు. అడిగితే మాత్రం बयान अभी कुछ भी नहीं दिए, जो अच्छे इंसान है पब्लिक यूज़ में आते उनको ఓటు डालो అని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నది కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం పద్మారావు గారు. పజ్జన్నగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు పద్మారావు గౌడ్. విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు, రోడ్ షోలు, తర్వాత కార్నర్ మీటింగ్లు. కేటీఆర్ వస్తూ ఉన్నారు. పద్మారావు గౌడ్ పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. బస్తీలో వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది పజ్జన్నతో ఫేస్ టు ఫేస్. నేను మధు మల్కేడికర్, హైదరాబాద్, జాఫర్తో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.